పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. పాడాలి దగ్గరగా. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువదు, నీ నిబంధన తొలగదు. నీ నీతి సమాధానములే నన్ను నడిపించును. జడియను జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. జడియను జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం వింటాం. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు తన శిష్యులకు ఒక చక్కని పాఠాన్ని ఈ భాగంలో నేర్పిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. వాస్తవానికి యేసు ఆయన శిష్యులు దోణి ఎక్కి వారు ప్రయాణం చేస్తున్నారు. వారి దగ్గర ఒకే రొట్టె ఉంది. ఈ రొట్టె గురించి బహుశా వాళ్ళ మధ్యలో తర్జన భర్జన జరుగుతుండొచ్చు. ఇది ఎలా సరిపోతుంది అందరికీ అని ఆలోచన చేస్తుండొచ్చు. ఈలోగా యేసు ప్రభు వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే, పరిసయ్యుల పులిపిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. పులిసిన పిండి అంటే ఏంటి? పులిసింది పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని సూచిస్తుంది. ఒక మాట మనం గమనిద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పులిపిండి కొంచెమున్న చాలు, ముద్దంతటిని పాడు చేస్తుంది. అసలు పులిపిండి అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తాం. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా. గమనించండి, పాతదైన పులిపిండితోనైనను. పులిపిండి పాత జీవితాన్ని సూచిస్తుంది. పులిపిండి దుర్మార్గతను, దుష్టత్వాన్ని కూడా సూచిస్తుంది. బైబిల్లో ఈ మాట చూస్తాం కదా, బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పొట్ట చేత కంపు కొట్టును అని. బుక్కావాని తైలము అంటే ఇది చక్కని సుగంధ పరిమళాన్ని వెదజల్లే పరిమళం. అందులో ఒక్క చచ్చినీగ పడిన ఆ పరిమళమంతా వ్యర్థమైపోతుంది. అలాగే ముద్దంతట్లో కొంచెం పులిపిండి ఉన్న ముద్దంతటిని పాడు చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము పులిపిండి లేని వారిగా మనం ఉండాలి. అంటే పాత జీవితాన్ని మనం కలిగి ఉండకూడదని దేవుని వాక్యం యొక్క భావం. అలాగే నైవేద్యం అర్పించేటప్పుడు కూడా లేవియా కాండంలో మనం గమనిస్తాం, పులిసింది పొంగింది అర్పించొద్దని. పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. వేషధారణ కూడా పులిపిండే. ఇది పైకి కనబడుతుంది కానీ లోపల శక్తి ఉండదు. వేషధారణ, పాత జీవితము, ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రభు పులిపిండిని గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న శిష్యులు ఇలా అనుకున్నారు. మన యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేరా? వివేచింపలేరా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా అని ప్రభు వారిని గద్దిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అంటే మీరు దేవుణ్ణి విశ్వాసం ఉంచలేదా? ఇంకా దేవుని కార్యాలని ఇంకా నమ్మలేదా మీరు?
అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. గమనించండి, విశ్వాసం లేకపోతే మన హృదయము కఠినమైపోతుంది. విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు కూడా మనం మర్చిపోతాం. బైబిల్లో 103వ కీర్తన మనందరికీ పరిచయమైన కీర్తనే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అనుంది. దేవుని బిడ్డలుగా ఆయన కార్యాలు మనం మర్చిపోవద్దు. అదే సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చినప్పటికి కూడా దేవుని కార్యాన్ని అప్పుడే మర్చిపోతుంటాం. శిష్యులు కూడా అలా మర్చిపోయారు. ప్రభు అంటాడు, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా అని ప్రభు హెచ్చరిస్తూ, నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరి అన్నప్పుడు వాళ్ళు అంటారు, 12 గంపలు ఎత్తామయ్యా అన్నారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకను గ్రహింపుకున్నారా అని అనను. ఒకే రొట్టె ఉంది అని ఎందుకు అంత కలవరపడుతున్నారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల కొలది ప్రజలకి పంచిపెట్టినప్పుడు ఒక్క రొట్టె విషయంలో దేవుడు కార్యం చేయలేడని మీకు అవిశ్వాసం కలుగుతుందా అని ప్రభు తన శిష్యుల్ని గద్దిస్తున్నాడు. ఉదయకాలము దేవుని బిడలుగా దేవుని కార్యాల్ని మనం మర్చిపోవద్దు. రెండవది, మన హృదయంలో దేవునికి విరోధకరమైన పులిపిండి, వేషధారణ, దుర్మార్గత, పాపము, పాత జీవితము ఇది ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. మూడవది, విశ్వాసము లేని వారిగా మనం ఉండొద్దని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన. మహోన్నతుడకు దేవా, విత్తబడిన మాటలు మందరి హృదయాన్ని కట్టి ఫలింప చేయండి. నీ వాక్యము సత్యము, నీ వాక్యము జీవము. ఈ దినము మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు. మేము నీ కార్యాలు మర్చిపోయేవారుగా మేము ఉండొద్దు, అవిశ్వాసముతో మేము ఉండొద్దు, పులిపిండి లేని వారిగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన మాటలు మందరి హృదయాన్ని కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.